రూపాయలకి సమోసాలు కూడా అయితే రావు, కానీ మనకి 70 కిలోమీటర్లకి అయితే 20 రూపాయలు పెట్టి ట్రైన్ జర్నీ అయితే ఏదో జరిగింది. రేపల్ల అనేది బాపట్ల జిల్లా కిందకైతే వస్తుంది. అదేవిధంగా ఈ రేపల్ల అనేది కోస్టల్ ప్రాంతానికి అతి దగ్గరలో అయితే ఉంటుంది. ఒక పక్క చూసుకుంటే మనకి కృష్ణా నది, మరొక పక్క చూసుకుంటే బాపట్ల సమీపానికి అయితే దగ్గరలో అయితే ఉంటుంది. వర్తు గుంటూరు రైల్వే స్టేషన్ అయితే ప్లాట్ఫారం దగ్గరికి అయితే వెళ్తుంది. ద్వారా మనం ఈజీ రేపల్లకి అయితే ప్రయాణించబోతున్నాం. చూశారు కదా, 2 నిమిషాల బాయ్ గుంటూరు అవుట. ఓరి బాబు ఓరి దేవుడు ఏంది అయితే ఉన్నాము. ఇదే మనకి తక్కువ ఖర్చుతో మనం చాలా పీస్ఫుల్ గా అయితే ప్రయాణం చేయవచ్చు. వెల్కమ్ టు బెర్ కదా అయితే ఎక్కిస్తున్నాడు బత్తాలే. సంతృప్తిగా ప్రకృతి అంద సౌందర్యాలను ఆస్వాదించాలి అంటే కోనసీమ అందాలు తర్వాత మనం రేపల్ల అయితే ప్రయాణం చేయక తప్పదు. రైట్. హలో గైస్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటేష్, తెలుగు ట్రావెల్ లాగర్ని. ఈరోజు నేను మీ ముందుకు మరొక కొత్త వీడియోతో అయితే వచ్చాను. రైట్ నౌ నేను గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను. అక్కడి నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసా? మన గుంటూరు జంక్షన్ నుంచి రేపల్లకి అయితే వెళ్తున్నాను. రేపల్ల అనేది బాపట్ల జిల్లా కిందకైతే వస్తుంది. అదేవిధంగా ఈ రేపల్ల అనేది కోస్టల్ ప్రాంతానికి అతి దగ్గరలో అయితే ఉంటుంది. ఒక పక్క చూసుకుంటే మనకి కృష్ణా నది, మరొక పక్క చూసుకుంటే బాపట్ల సమీపానికి అయితే దగ్గరలో అయితే ఉంటుంది. ఫైనల్గా నేను గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాను. చూశారు కదా, వర్త్ గుంటూరు రైల్వే స్టేషన్ అయితే మామూలుగా లేదు. బయట అవుటర్ లుక్ అయితే చూశారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ అయితే గుంటూరు రైల్వే స్టేషన్. గాయ్ చూశారు కదా, ఈ గుంటూరు రైల్వే స్టేషన్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. చూశారు కదా, ఇక లేట్ చేయకుండా మనమైతే రైల్వే స్టేషన్లోకి వెళ్ళి టికెట్ తీసుకొని మన ట్రైన్ నెంబరు మనది ఏ టైంకి ఒకసారి చూసేద్దాం ట్రైన్. అలా మనం రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిపోగానే మనకి ఎంట్రన్స్లో చూసారా, మనకి డిజిటల్ బోర్డ్ అయితే ఉంది. చూశారు కదా, మనం గుంటూరు రేపల్ల మెమో ప్యాసింజర్ వచ్చేసి మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 67223. మనకి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, వెయిటింగ్ హాల్ అయితే ఉంది. పక్కనే మనమైతే టికెట్స్ తీసుకోవడానికి అయితే ఉంది. పక్కనే వెండింగ్ మిషన్ కూడా అయితే ఉంది. చూశారు కదా, నేనైతే ట్రైన్ టికెట్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఫైనల్గా నేనైతే టికెట్ తీసుకున్నాను. మన గుంటూరు జంక్షన్ నుంచి రేపల్లకి అయితే నాకు అక్షరాలు 20 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. వారేవ్వా, 20 రూపాయలకి సమోసాలు కూడా అయితే రావు, కానీ మనకి 70 కిలోమీటర్లకి అయితే 20 రూపాయలు పెట్టి ట్రైన్ జర్నీ అయితే చేయొచ్చు. టికెట్ తీసుకున్న తర్వాత 2వ నెంబర్ ప్లాట్ఫారం దగ్గరికి అయితే వెళ్తాను. టికెట్ అయితే తీసుకున్నాను. మన ట్రైన్ వచ్చేసి 2వ నెంబర్ ప్లాట్ఫారం మీద అయితే ఉంది. నేనైతే 2వ నెంబర్ ప్లాట్ఫారంకి అయితే వెళ్తున్నాను. అలా నేను స్టేషన్ లోపలికి రాగానే ఇక్కడ చూశారు కదా, 8వ నెంబర్ ప్లాట్ఫారం అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. చూశారు కదా, గుంటూరు రైల్వే స్టేషన్లో మనం ప్లాట్ఫారానికి వెళ్ళాలి అంటే టెర్మినల్స్ని అయితే యూజ్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే మొత్తం టెర్మినల్స్ అయితే క్లోజ్ చేశారు. చూశారు కదా, ఇక్కడైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది మీరు గమనించగలరు. అలా కొద్దిగా మనకు ముందలకి వెళ్తే ఇక్కడ లిఫ్ట్ కూడా అయితే క్లోజ్ చేశారు. ఇంకా కొంచెం మనం ముందలకి వెళ్తే అక్కడి నుంచి అయితే స్టేర్స్ ఉంటాయి. అక్కడి నుంచి మనమైతే ప్లాట్ఫారాలకి అయితే వెళ్ళిపోవాలి. గమనించగలరు గైస్. అలా మీరు కొద్దిగా ముందలకు వస్తే ఇక్కడ నుంచి అయితే మనకి ఎస్కలేటర్స్ అయితే ఉన్నాయి. ఎస్కలేటర్స్ ద్వారా మనం ఈజీగా అయితే ప్లాట్ఫారాలకి అయితే చేరుకోవచ్చు. ప్రయాణించబోయేటటువంటి గుంటూరు జంక్షన్ నుంచి రేపల్ల వెళ్ళేటువంటి ట్రైన్ అయితే 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే రెడీగా ఉంది. ఈ ట్రైన్లోనే మనమైతే రేపల్లకి అయితే ప్రయాణించబోతున్నాం. ఇక లేట్ చేయకుండా మనం ట్రైన్ అయితే ఎక్కేద్దాం. గైస్ చూశారు కదా, ట్రైన్ ఓవర్. ఒకసారి బాత్రూమ్స్ కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు. మెమో ప్యాసింజర్ అయినా కానీ చాలా నీట్గా అయితే ఉన్నాయి. గైస్ చూశారు కదా, 3వ నెంబర్ ప్లాట్ఫారంలో మనకైతే ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి ముంబై భువనేశ్వర్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. 2 నిమిషాల లేటుతో అయితే మన ట్రైన్ అయితే గుంటూరు జంక్షన్ నుంచి అయితే రేపల్లకి అయితే బయలుదేరింది. బాయ్ గుంటూరు, మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ జర్నీలో కలుద్దాం. గుంటూరు అవుటర్లో 3 వంతెన బ్రిడ్జి దగ్గర మన ట్రైన్ అయితే డైవర్షన్ అయితే తీసుకుంది తెనాలి వైపు. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం విజయవాడ అయితే వెళ్తాము. ప్రస్తుతం మనం తెనాలి వైపు రేపల్ల అయితే వెళ్తున్నాం కాబట్టి మన ట్రైన్ అయితే ఇటైతే డైవర్షన్ అయితే తీసుకుంది. మనకి గుంటూరుకి తెనాలికి మధ్యలో అయితే చూశారు కదా, ఎక్కడ పట్టిన దొండ తోటలు, వరి చెట్లతో అయితే చాలా అందంగా అయితే ఉంది. ప్రయాణంలో భాగంగా మొదటి స్టేషన్ అయినటువంటి వేజెంట్లకైతే మనం చేరుకున్నాం. స్టేషన్ అయితే చాలా ఖాళీగా అయితే ఉంది. 2 నిమిషాల తర్వాత మన ట్రైన్ అయితే వేజెంట్ల నుంచి నెక్స్ట్ స్టేషన్ అయినటువంటి సంగంజాగర్ల ముడికి అయితే ప్రయాణిస్తుంది.
చూశారు కదా, రైట్ నౌ మనం వడ్లమూడిలో అయితే ఉన్నాము. ఇదే మనకి సంగం డైరీ అనమాట. ఇది దీనివల్లే మనకి ఇక్కడైతే మనకి సంగం జాగర్లముడి అనే పేరు అయితే వచ్చింది. చూశారు కదా, రైట్ నౌ మన ట్రైన్ అయితే సంగం జాగర్లముడి అయితే చేరుకుంది. వెల్కమ్ టు సంగం జాగర్లముడి. 2 నిమిషాల తర్వాత అగైన్ మనది ట్రైన్ వచ్చి సంగం జాగర్లముడి నుంచి అయితే బయలుదేరింది. మన మెమో ట్రైన్ అయితే ఒక్క యూటర్న్ అయితే కొట్టింది. చూశారు కదా ఎలా ఉందో. ఈ రేపల్ల మెమో ప్యాసింజర్లో అతి తక్కువ ఖర్చుతో మనం చాలా పీస్ఫుల్గా అయితే ప్రయాణం చేయవచ్చు. వెల్కమ్ టు బెజవాడ డివిజన్. మన ట్రైన్ అయితే తెనాలి జంక్షన్ అవుటర్లో అయితే ఒక యూటర్న్ అయితే కొట్టింది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. చూశారు కదా, పడుతుంది కదా. మన విజయవాడ నుంచి అయితే వచ్చే ట్రైన్స్ అన్నీ ఈ రూట్లో వచ్చేసి మనకి ఇక్కడ తెనాలి జంక్షన్లో అయితే యాడ్ అయిపోతాయి. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. ఓరి బాబు, ఓరి దేవుడా, ఏందిరా ఈ జనాలు, ఈ రైలుకి ఎంతమంది ఉన్నారు. గాయస్ చూశారు కదా, రైట్ నౌ మనం తెనాలి జంక్షన్లో అయితే ఉన్నాము. ఇక్కడ చూశారు కదా, డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. స్టేషన్ రెనోవేషన్లో అయితే ఉంది. 5 నిమిషాల తర్వాత అగైన్ మన ట్రైన్ మళ్ళీ తెనాలి జంక్షన్ నుంచి బయలుదేరి నెక్స్ట్ స్టేషన్ అయినటువంటి చిన్నరా ఊరికి అయితే బయలుదేరుతుంది. రైట్ నౌ మనం ప్రయాణిస్తున్నటువంటి ఈ మెమో ప్యాసింజర్ అనేది ప్రతిరోజు గుంటూరు జంక్షన్లో 11:20 గంటలకి బయలుదేరి రేపల్లికి 1కి అయితే చేరుకుంటుంది. అదేవిధంగా 1:10కి మన రేపల్లిలో బయలుదేరి తెనాలికి అయితే చేరుకుంటుంది. గైస్ రైట్ నౌ మన ట్రైన్ అయితే చిన్నరావు ఊరికి అయితే చేరుకుంది. గైస్ చూశారు కదా, ఇక్కడ కూడా ప్రయాణికులు చాలా మంది అయితే మన ట్రైన్ ఎక్కడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇదేంది మామ, ఈ చిన్నరావు రైల్వే స్టేషన్ లో నిమిషం కూడా ఆగకుండా బయలుదేరిపోయింది ట్రైన్. చకచక మన ట్రైన్ అయితే చిన్నరావు ఊరిని అయితే క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. రైట్ నౌ మన ట్రైన్ అయితే జంపాని రైల్వే స్టేషన్ కి అయితే చేరుకుంది. చూశారు కదా, ఈ నేమ్ పలకటానికి కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. గైస్ చూశారు కదా, ఇక్కడ జంపాని రైల్వే స్టేషన్ లో అయితే బాబాయ్ అయితే బత్తాకాయ మూటలు అయితే ఎక్కిస్తున్నాడు. బత్తాలే. 1 నిమిషం తర్వాత అగైన్ మన ట్రైన్ అయితే జంపాని రైల్వే స్టేషన్ నుంచి అయితే నెక్స్ట్ స్టేషన్ కి అయితే బయలుదేరింది. సంతృప్తిగా ప్రకృతి అంద సౌందర్యాలను ఆస్వాదించాలి అంటే కోనసీమ అందాలు తర్వాత మనం రేపల్లి అయితే ప్రయాణం చేయక తప్పదు. రైట్ నౌ మన ట్రైన్ అయితే వేమూరుకి అయితే చేరుకుంది. వెల్కమ్ టు వేమూర్. గైస్ చూశారు కదా, ఈ వేమూరు రైల్వే స్టేషన్ ఎంత స్పేసియస్గా అయితే ఉందో. మన ట్రైన్ వేమూరు నుంచి అయితే బయలుదేరింది. ఇక్కడ చూశారు కదా, వేమూరు అవుటర్లో అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్కావేటర్ అయితే వర్క్ అయితే చేస్తూ ఉంది. మన ట్రైన్ అయితే పెనుమర్రుకి అయితే చేరుకుంది. ఇక్కడ బోర్డు అయితే లేదు, అందుకే బోర్డు అయితే చూపించలేకపోయాను. అక్కడ చివరి ఎంట్రన్స్లో అయితే ఉంది, చూపిస్తాను మీకు. రైట్ నౌ మన ట్రైన్ అయితే పెనుమర్రు నుంచి అయితే క్రాస్ అవుతుంది. గైస్ రైట్ నౌ మనం అయితే బట్టిప్రోలుకి అయితే చేరుకున్నాం. చూశారు కదా, బట్టిప్రోలు కూడా అయితే చాలా మంది అయితే ప్రయాణికులు అయితే ప్యాసింజర్ అయితే దిగుతున్నారు. రైట్ నౌ మన ట్రైన్ అయితే బట్టిప్రోలు అయితే క్రాస్ చేస్తూ ఉంది. ట్రైన్ అయితే మామూలుగా కొట్టట్లేదు అసలు. చూశారు కదా, ప్రయాణిస్తున్నటువంటి రేపల్ల మెమో ప్యాసింజర్లు అయితే నేనైతే ఒకటి బాగా అబ్జర్వ్ చేశాను. ఈ ట్రైన్ అనేది బిజినెస్ పీపుల్కి, అదేవిధంగా జాబ్ హోల్డర్స్కి, కూలీలకి అయితే చాలా ఉపయోగపడుతుంది ప్రయాణించడానికి అయితే. రైట్ నౌ మనం పల్లికోన రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. చూశారు కదా, ఇక్కడ లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. చూడండి రైల్వే స్టేషన్. ఇక్కడ పల్లికోనలో కూడా చాలా మంది ప్రయాణికులు అయితే మన ట్రైన్ అయితే దిగుతున్నారు. అయితే ఏదో జరిగింది, ఏం జరగలేదండి. ఇక్కడ ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మన ట్రైన్ అయితే పల్లికూర్న రైల్వే స్టేషన్ అయితే క్రాస్ అవుతుంది. రైట్ నౌ మన డెస్టినేషన్ స్టేషన్ అయినటువంటి రేపల్లికి అయితే చేరుకున్నాం. చూశారు కదా, రేపల్లె ఫైనల్గా మన డెస్టినేషన్ స్టేషన్ అయినటువంటి రేపల్లి అయితే చేరుకున్నాం. చూశారు కదా, ఇక్కడ ట్రైన్ మొత్తం అయితే ఖాళీ అయిపోతుంది. మళ్ళీ ప్రయాణికులు అయితే రేపల్లి నుంచి తెనాలి వెళ్ళే వాళ్ళు అయితే ట్రైన్ అయితే ఎక్కుతున్నారు. చూశారు కదా గైస్, ఈ రేపల్ల రైల్వే స్టేషన్ నుంచి ఎంతో మహిమ కలిగినటువంటి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే ఈజీగా అయితే చేరుకోవచ్చు. అదేనండి మన మోపిదేవి. ఇక్కడ రేపల్లిలో అయితే కంప్లీట్గా ట్రాక్ అయితే క్లోజ్ అయిపోయింది. చూశారు కదా గైస్. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.